భారీ వర్షాలు కురుస్తుండటంతో విజయవాడలోని మొగల్రాజ్పురంలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో సమీపంలోని ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఓ ఇంట్లో 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజా రమేష్ అందిస్తారు. రాజా రమేష్, చెప్పండి, ఎప్పుడు జరిగింది ఈ సంఘటన? ఎంతమందికి ఈ కొండ చర్యలు విరిగిపడడంతో ఎంతమంది గాయాలయ్యాయి? విజయవాడలోని మొగల్రాజపురంలో కొండ చర్యలు విరిగిపడటంతో ఒక ఇంట్లో దాదాపుగా 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ ఇల్లు కూడా తీవ్రంగా ధ్వంసమైంది. దీనికి సంబంధించి అంటే ప్రతిసారి కూడా వర్షాకాలం కాగానే ఈ రకంగా కొండ చర్యలు విరిగిపడటం అనేవి ఈ ప్రాంతంలో జరుగుతున్నాయి. అంటే కొండలకు అతి సమీపంలో ఉన్న ఇళ్ళన్నీ కూడా ఎప్పుడూ ప్రమాదానికి చేరువలో ఉండటం వల్ల ఈ రకమైన ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని రాజకీయ పక్షాలకు సంబంధించిన నాయకులు కూడా ఇక్కడికి చేరుకున్నారు, పరిస్థితిని కూడా పరిశీలిస్తున్నారు. సార్, మీరు చెప్పండి, ఇటువంటి ప్రమాదాలు తరచుగా జరుగుతున్నా కూడా ఎందుకు దీన్ని అరికట్టేందుకు ఒక ప్రణాళికను అధికారులు చేయలేకపోతున్నారు? మైనింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి చాలా ల్యాప్సెస్ ఉంది. కొండల మీద ఇల్లు వేసుకుండటం తప్పు, కొండల దగ్గరలో ఇల్లు వేసుకోవడం తప్పు అని చెప్పేటువంటి మైనింగ్ శాఖ తను చూడాల్సినటువంటిది కొండల చుట్టూ ప్రొటెక్షన్ కల్పించేదానికి, కొండల మీద లూజ్ సాయిలు లేదా లూజ్ స్టోన్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆ చర్యల్ని ఎప్పటికప్పుడు తొలగించేటువంటి దానికి చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత మైనింగ్ డిపార్ట్మెంట్ది. మైనింగ్ శాఖ ఆ రకమైనటువంటి పద్ధతుల్లో చర్యలు తీసుకోవటం మర్చిపోయి దీని మీద వచ్చేటువంటి ఇన్కమ్ వస్తే ఇన్కమ్ను ఉపయోగించుకోవటం తప్ప వేరే రకమైనటువంటి పద్ధతుల్లో చేస్తున్నటువంటి దాఖలాలు. కొండ మీద అయితే వేరు, కొండ పక్కనే కొంచెం దగ్గరలో అంటే సమీపంలో ఉన్నటువంటి ఇళ్లకు కూడా ఈ రకమైనటువంటి పద్ధతుల్లో రక్షణ లేనటువంటి పరిస్థితి. అంటే ఈ నగరానికి అటు చూసినా ఇటు కాలువలు అటు కొండల మధ్యలో ఉన్నటువంటి నగరానికి ఇంక రక్షణ ఎక్కడ ఉంటుందని చెప్పనేటువంటిది అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం కూడా మైనింగ్ డిపార్ట్మెంట్ ద్వారా చేస్తుందా, ప్రభుత్వం చేస్తుందా, దీని మీద ఈ రక్షణ కల్పించేదానికి వీటికి చుట్టూ కనదుర్గమ్మ కొండ మీద నుంచి కూడా ఇదే విధమైనటువంటి పద్ధతుల్లో దారుల్లోకి కొండరాళ్ళు దొర్లేటువంటి పరిస్థితి వస్తూ ఉన్నా పట్టించుకునేటువంటి దాఖలాలు కనపట్ల. అందుకని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి, మైనింగ్ శాఖ సత్వరం చర్యలు చేపట్టేదానికి పూనుకోవాలని చెప్పనేది మా అభిప్రాయం. ప్రధానంగా చూసినట్లయితే అధికారుల వైఫల్యం ఎక్కువగా కనిపిస్తుందని రాజకీయ పక్షాల నుంచి వ్యక్తమవుతోంది. అయితే ప్రధానంగా ఇటువంటి సందర్భం జరిగినప్పుడు ఏ రకమైన చర్యలు తీసుకుంటారు? ఎంఆర్ఓ, ఇక్కడ విజయవాడ అర్బన్ ఎంఆర్ఓ ఉన్నారు. సార్, చెప్పండి, ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఏ రకమైన చర్యలు తీసుకుంటున్నారు? అంటే ప్రతి వర్షాకాలం కూడా ఇది ఒక పరిపాటిగా మారిపోతుంది. దీని మీద అధికారుల పరంగా మీరు తీసుకుంటున్న చర్యలు ఎలా ఉన్నాయి? ఈరోజు జరిగిన సంఘటన అయితే మాత్రం ఇది టాప్ ఆఫ్ ది హిల్లో నుంచి కొండ కొద్ది బ్రేక్ ఉండటం వల్ల ఆ పార్ట్ వరకు కింద పడడం జరిగిందండి. ఆ పట్టం కూడా సన్సైడ్ మీద పట్టడంతో పెద్ద ప్రమాదం తప్పింది అనుకోవాలి. చిన్న చిన్న గాయాలతో 4 బయటపడ్డారు. అలాగే ఈ పార్ట్ అబ్జర్వ్ చేసినట్టయితే చెట్లు కొండలోకి చొచ్చుకుపోవడం వల్ల మధ్య మధ్య కొండ బ్రేక్స్ రావడం జరిగింది. ఇది కాకుండా ఇతర ప్రాంతాల్లో లూజ్ సాయిల్ కొన్ని చోట్ల ఉన్నాయి. అది జోన్ 3 కింద డిక్లేర్ చేయడం జరిగింది. అటువంటి చోట ఆక్రమణలు కానీ కన్స్ట్రక్షన్స్ కానీ డేంజర్ జోన్గా డిక్లేర్ చేయడం జరిగింది గవర్నమెంట్ సైడ్. అటువంటి చోట ఎవరైనా ఎంకరేజ్ చేసినట్టయితే వాళ్ళ మీద క్రిమినల్ కేసు ఫైల్ చేసి వాళ్ళని ఇమీడియట్గా వికెట్ చేపిస్తున్నాము. ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే అటువంటి ఏరియాలకు పొరపాటున కూడా కన్స్ట్రక్షన్ చేయకూడదు. ఈవెన్ చేసినట్టయితే మాత్రం మీ ప్రాణాలతో చెలగాటపడినట్టే. ఇంటికంటే కూడా ప్రాణం ముఖ్యం కాబట్టి దయచేసి అటువంటి ఏరియాలని మీరు ప్రివెంట్ చేసుకొని వీలైనంత వరకు పైకి టాప్ ఆఫ్ ది హిల్కి వెళ్ళకోకుండా కంట్రోల్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పటివరకు మీరు ఇటువంటి ప్రమాదకరమైన ప్రాంతాలుగా ఎన్ని ప్రాంతాలను గుర్తించారు? వాళ్ళకి నోటీసులు ఇవ్వడం ఏమైనా జరిగిందా, లేకుంటే చర్యలకు ఏమైనా చేపట్టారా? నేను ఆల్రెడీ ఒక 10 మంది మీద క్రిమినల్ కేసు ఫైల్ చేసేయండి. టాప్ ఆఫ్ ది హిల్ వేసుకున్న వాళ్ళ మీద కేసు ఫైల్ చేసి ఇల్లు కూడా డిమాలిష్ చేయడం జరిగింది. ఆ జోన్లో ఎటువంటి కూడా మేము పర్మిట్ చేయట్లేదు, అలౌ చేయట్లేదు. ఎందుకంటే లూజ్ సాయిల్ ఎటువంటి వర్షం వచ్చినా కానీ ఆ సాయిల్ కరిగిపోవడం కానీ లేదా పైనుంచి రాళ్ళు పడే అవకాశం ఉన్నాయి కాబట్టి ప్రజల ప్రాణం ముఖ్యం కాబట్టి వాళ్ళ మీద కేసు ఫైల్ చేసి కూడా వాళ్ళకి ఖాళీ చేయడం జరిగింది. మొత్తంగా చూసినట్లయితే దాదాపుగా విజయవాడ నగరంలో కొండ ప్రాంతాలు అధికంగా ఉన్నాయి. ఈ కొండ ప్రాంతాలకు సంబంధించి కొండ చర్యలు విరిగిపడటం అనేది ప్రతి వర్షాకాలంలో కూడా జరుగుతున్న కార్యక్రమంగా జరుగుతుంది. ఈ సందర్భంగా గతంలో అనేక మంది చనిపోవడం, చాలామంది గాయాలవ్వటం లాంటి సంఘటనలు కూడా జరిగాయి. ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కూడా జరుగుతూ ఉంది. ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఏ రకంగా వీటిని చర్యలు తీసుకోవాలి, దీనికి రాకుండా ముందు జాగ్రత్తగా తీసుకోవాల్సిన చర్యలు ఏంటి అనే దాని మీద అధికారులు కూడా కొంతమందికి నోటీసులు ఇచ్చాము, క్రిమినల్ కేసులు కూడా నమోదు చేశామని చెప్తున్నారు. అయినప్పటికీ కూడా కొన్ని ప్రాంతాలు అనేవి కూడా మైనింగ్ శాఖ కూడా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాల్సిన అవసరాలు కూడా ఉన్నాయి. పూర్తిగా ఏవైతే ప్రమాదకరంగా ఉన్న ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో మెస్లు ఏర్పాటు చేయడం కానీ, అటువంటి ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి వేరే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి అక్కడ నుంచి తరలించడం కానీ చేయడం కానీ చురుగ్గా జరిగితే ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణ నష్టం లాంటివి జరగకుండా చూసుకునే అవకాశం ఉంది. ఈ మేరకు అధికారులు కూడా దృష్టి సారించాలని ప్రజా సంఘాలు అలాగే కొండ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు కూడా కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో రాజా రమేష్, సాక్షి టీవీ, విజయవాడ.